2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భర్త ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోయినా, లేదు అంటే కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారు కదా! ఆ పరిస్థితిలో ఏమవుతుందనంటే మొత్తం భార్య మీదే ఆ కుటుంబ పోషణ అంతా పడిపోతుంది. భర్త చేసినటువంటి అప్పు అంతా భార్య మీద పడేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే దానికి చట్టం అసలు ఏం చెప్తుంది? కోర్టు ఏం చెప్తుంది? అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. భర్త చేసినటువంటి అప్పు ఏదైతే ఉంటుందో, ఒకవేళ అకాల మరణం చెందితే భార్య మీదకది వస్తుందా? భార్య దాన్ని తీర్చాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండూ ఉన్నాయా? ఒకవేళ అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అసెట్స్ ఉంటాయి. కొంతమందికి అయితే ఏ అసెట్స్ ఉండవు. ఇంకా కష్టపడి కుటుంబ పోషణే కష్టమైపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అప్పులోళ్ళు వచ్చి మీద పడిపోతూ ఉంటారు. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? కోర్టుకి వెళితే, కోర్టుని ఆశ్రయిస్తే ఎలాంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? ముందుగా మిమ్మల్ని అభినందించాలి నాగరాజ్ గారు. సమాజంలో సున్నితమైనటువంటి చిన్న విషయాలను కూడా మీరు వెలుగులో తీసుకురావడం కోసం మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ఇది నిజంగా చాలామంది తెలుసుకోవాల్సిన, ప్రతి మహిళామని తెలుసుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఇది. చాలామంది సఫర్ అవుతుంటారండి, బయటకు చెప్పుకోలేరు. భర్త మీరు అన్నట్టుగా అకాల మరణం నుంచి చెంది ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సందర్భాల్లో అపస్కాండ్ అయిపోయి ఉండొచ్చు. అంటే అప్పుల వాళ్ళ మీద పడి ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో ఆ అప్పుల వాళ్ళు వచ్చి మీద పడిన సందర్భాల్లో ఎలా తప్పించుకోవాలో తెలియకుండా కొన్ని సందర్భాల్లో భర్త అబ్స్కాండ్ అయిపోతాడు. కొన్ని సందర్భాల్లో భర్త సూసైడ్ చేసుకొని చనిపోవడం, లేదా న్యాచురల్గా మీద జరిగి మిస్ అయిపోతాడు. సో ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. ఇక్కడ కనిపిస్తుంది అప్పుల వాళ్ళకి ఎవరు కనిపిస్తారు? బ్యాంక్ వాళ్ళు కావచ్చు, లేదా ఇండివిజువల్గా పర్సనల్గా లోన్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు. ఎవరైనా ఈమె మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఈమె పూర్తిగా దీనికి లయబిలిటీ ఉంటుందా? అంటే ఈమె పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? ఆ మధ్య మనం చూసాం కాఫీ డే ఇష్యూలో కూడా ఇదే జరిగింది. అతను కూడా ఏం చేశాడంటే ఆ అప్పుల యొక్క బాధ తట్టుకోలేక ఆయన పరిగెత్తు వెళ్తూ నేత్రావతిలో చనిపోయాడు. చివరికి భార్య ఆ 650 కోట్ల అప్పును కూడా తీర్చడం కోసం ముందుకు వచ్చింది. మనం చాలాసార్లు వీడియోలో కూడా మనం చూసాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది పెద్దవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియోలు తెలుసుకున్నాం. కానీ ఈరోజు ఒక సామాన్య మధ్యతరగతి మహిళ ఆమె కట్టుబట్టలతో ముందుకు వచ్చేస్తుంటుంది. ఈ పుట్టింటి వారు కూడా ఆమెకి సపోర్ట్ చేయరు. అలా అని చెప్పి పిల్లల్ని చూస్తే చంటి పిల్లలు, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు, 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు ఉంటారు. ఒక్కోసారి ఆ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి, ఒక దుర్భర స్థితిలో ఉంటారు. ఈ సమయానికి దొరికిందే అదనుగా మొత్తం అప్పుల వాళ్ళ మీద పడిపోయి మాకు ఇస్తావా చస్తావా అని చెప్పి ఆమె మీద అటాక్ చేయడం చూస్తాం. అటువంటి సందర్భాల్లో చట్ట ప్రకారంగా ఆ మహిళకి ఏమైనా హక్కులు ఉన్నాయా, చట్ట ప్రకారంగా ఆమెకి ఏ రకమైన హక్కులు ఉన్నాయని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. అలాగే ఇక్కడ ఈ విషయంలో ఎలా అంటే మొత్తం అప్పుల్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. టోటల్ అప్పుల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. నెంబర్ 1 పర్సనల్ అప్పులు. అంటే ఎవరైతే ఆ భర్త చనిపోయిన అబ్స్కాండ్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను తన పర్సనల్ విషయం కోసం చెప్పి, అంటే పర్సనల్ అంటే తన ఏదో వేరే లోన్స్ కట్టడం కోసం అని చెప్పో, లేకపోతే తన వ్యక్తిగత అవసరాల కోసం అని చెప్పో, లేదా ఇతరత్ర తన ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం చెప్పో, కొంతమంది ఇంట్లో చెప్పరు ఆ విషయాల్ని. ఎవరో ఫ్రెండ్స్ కోసం చెప్పి వీళ్ళు ముందే వెళ్ళిపోయి ఆ అప్పులు తీసుకొచ్చి ఆ ఫ్రెండ్కి సపోర్ట్గా వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. తన పర్సనల్ విషయాల మీద, అంటే వ్యక్తిగత రుణాలు అంటారు వీటికి. ఏదో వెహికల్ కొనాలనో, కారు కొనాలనో, ఇతరత్ర దేనికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత రుణాలని ఒక కేటగిరీ కింద డివిజన్ చేయొచ్చు. రెండవది కుటుంబ అవసరాల నిమిత్తం. కుటుంబం అంటే తన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం చెప్పి, లేకపోతే తన పిల్లల్ని చదివించుకునే ఉద్దేశంతో, ఇతరత్ర తన నెసెసిటీస్ అంటారు, వీటి కోసం, కుటుంబ అవసరాల కోసం అన్నది కొన్ని రకాలుగా అప్పులు చేసే ప్రయత్నం ఉంటుంది. మూడవది జాయింట్ లోన్స్ అని అంటాం మనం. జాయింట్ లోన్ అంటే ఆ బ్యాంకుల నుంచి కానీ, లేకపోతే ఆ పర్సన్ దగ్గర ప్రామిసరీ నోట్లు రాసే దగ్గర వీళ్ళు ఏం చేస్తుంటే భార్యాభర్త ఇద్దరు కూడా సంతకాలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇలా మొత్తం ఉన్నటువంటి అప్పుల్ని మనం 3 కేటగిరీస్గా డివిజన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 3 కేటగిరీస్ కిందకి వస్తాయన్నీ కూడా. సో 3 కేటగిరీస్ కింద డివిజన్ అయినప్పుడు ఏ సందర్భాల్లో ఈవిడ లైబిలిటీ ఉంటుంది, ఏ సందర్భాల్లో లైబిలిటీ ఉండదు. ఇక్కడ మనం లీగల్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం అందులో సెక్షన్ 18 స్పష్టంగా చెప్తుంది, ఒకవేళ భార్యాభర్తలు విడిపోయినా లేకపోతే ఇతరత్ర అయిన సందర్భాల్లో తన భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త యొక్క అప్పులకి ఈవిడికి కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ఈవిడ లయబిలిటీ కాదు అని స్పష్టంగా సెక్షన్ 18 అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పి సెక్షన్ 18 ప్రకారం స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. నెంబర్ 2 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2లో
124 సబ్ క్లాజ్లో 124 అండ్ 125 ఇందులో ఏం చెప్తారంటే ఎక్కడైనా గ్యారంటీ సంతకం పెడితే తప్ప, అంటే వితౌట్ ఏ గ్యారంటీ సిగ్నేచర్ కానీ వితౌట్ గ్యారంటీ హామీ ఉన్నట్టుగా, నేను ఇస్తాను అతను ఇవ్వకపోతే నేను పే చేస్తాను అని చెప్పి ఏదైనా హామీ పత్రం మీద, అంటే మామూలుగా పేపర్ మీద రాస్తే సరిపోతుందండి, మామూలు పేపర్ మీద రాస్తే సరిపోదు, ఖచ్చితంగా దానికి విట్నెస్ సిగ్నేచర్స్ ఉండాలి. అక్కడ రెవెన్యూ స్టాంప్, అట్లీస్ట్ ఒక రెవెన్యూ స్టాంపు, ₹1 ఖరీదు చేసే రెవెన్యూ స్టాంప్ ఉన్న చోట ఆ రెవెన్యూ స్టాంప్ని క్రాస్ చేస్తూ ఉన్నటువంటి గ్యారంటీ సిగ్నేచర్ మాత్రమే, అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ లైబిలిటీ ఉంటుందని స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియన్ కాంట్రాక్ట్ 1872 యాక్ట్ ప్రకారం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక మూడోది ఇంకొక సెక్షన్ కూడా నేను మీకు వివరిస్తాను. ఫ్యామిలీ నెసెసిటీస్ అండ్ డాక్ట్రైన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం కుటుంబ అవసరాల కోసం ఏదైతే, అంటే ఒక ఇల్లు రుణం కానీ, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం కానీ, మ్యారేజ్ చేసుకోవడం కోసం కానీ, మ్యారేజ్ చేయడం కోసం చెప్పి ఇతరత్రా తన కుటుంబ అవసరాల నిమిత్తం కానీ లోన్ తీసుకున్నట్లయితే, బ్యాంక్ అయినా కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులైనా కావచ్చు, ఎన్బిఎఫ్సీలు కావచ్చు, ఇట్లా ఈ రూపకంగా కానీ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా భార్య అక్కడ లైబిలిటీ ఉంటుంది. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో మీకు 3 కారణాలు చెప్పాను. పర్సనల్గా తీసుకునే లోన్స్ అంటాను, రెండవది మన కుటుంబ అవసరాల కోసం తీసుకున్నటువంటి లోన్స్, మూడవది జాయింట్ లోన్స్. సో మొత్తం ఉన్నటువంటి అప్పులు 3 కేటగిరీస్గా డివిజన్ చేసాం. నేను 3 సెక్షన్స్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. సో 3 కేటగిరీస్ కింద మనం తీసుకున్నప్పుడు ఈ సెక్షన్స్ని మనం ఇంపోజ్ చేస్తే ఎలాంటి మీనింగ్ వస్తుంది? వ్యక్తిగతంగా చనిపోయిన భర్త కావచ్చు, లేకపోతే అబస్కాండ్ అయిన కావచ్చు, అటువంటి సందర్భాల్లో తన పర్సనల్గా తీసుకున్న ఎటువంటి లోన్ మీద కూడా భార్య ఎట్టి పరిస్థితుల్లో కూడా లైబిలిటీ కాదు. తను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అంటే తను తీసుకున్నటువంటి ఒక కారు ఈఎంఐ కట్టాలి, లేదా ఒక హౌసింగ్ లోన్ తీసుకోవాలి, ఆ హౌసింగ్ లోన్ కావచ్చు, ఇటువంటివి ఏవి కూడా తన వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి లోన్స్ మీద భార్య లయబిలిటీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, కుటుంబ అవసరాల నిమిత్తం హౌస్ నెసెసిటీ కోసం అని చెప్పి రెండోది నేను ఇంట్రడ్యూస్ చేశాను. హౌస్ నెసెసిటీ అని చెప్పి మనకు యాక్టే ఉంది, డాక్ట్రైన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే తప్పనిసరిగా భార్య కూడా లయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కుటుంబ అవసరాలు కాబట్టి రేపు వచ్చినటువంటి ప్రాపర్టీస్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ని డివిజన్ చేసుకునేటప్పుడు తన వాటా ఎలా వస్తుందో డెఫినెట్గా ఆ అప్పులను కూడా తన భాగ పంపకాలు చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది, భాగ పంపకాల్లో వచ్చినటువంటి ఆస్తిని మాత్రమే డివిజన్ చేస్తారు తప్ప అప్పుని దానికి లింక్ పెట్టాల్సిన రైట్ ఎక్కడా లేదు. అది కోర్టు మాత్రమే అటాచ్మెంట్ పెడుతుంది. ఎవరైనా బ్యాంకింగ్ సెగ్మెంట్ కానీ, లేకపోతే ఎన్బిఎఫ్సిస్ కానీ, అదిగో మీకు ఇంత ఆస్తి వచ్చింది కాబట్టి మా ప్రాపర్టీ మాకు కట్టండి అని చెప్పి డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ ప్రాపర్టీ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాపర్టీని మేము అటాచ్ చేసుకుంటుంటే కుదరదు. కోర్టు ద్వారా మాత్రమే అటాచ్మెంట్ చేసుకున్నాం. అంటే వాటా పంపకాలను అడిగే హక్కు లేదు. ఆమెకు వచ్చిన ఇన్కమ్ మీద మాత్రమే అప్పు తీర్చే అవకాశం ఉంటుంది తప్ప ప్రాపర్టీ మీద అప్పు తీర్చే హక్కు మాత్రం ఆమెకి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 2ది. ఇక నెంబర్ 3 మాట్లాడాం, జాయింట్ లోన్స్ గురించి మాట్లాడాను. జాయింట్ లోన్స్ అంటే అక్కడ ఇద్దరు సంతకాలు పెట్టి ఉంటారు, ఇద్దరు సిగ్నేచర్స్ పెడతారు, ఇద్దరు జాయింట్ లోన్ తీసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా అపోనెంట్ ఎప్పుడైతే మిస్ అయ్యారో ఆపోజిట్గా సెకండ్ పర్సన్ కూడా లయబిలిటీ ఉంటుంది. ఈ రకంగా మనకి అప్పుల మీద భర్త కనిపించకుండా పోతే భార్య టెన్షన్ పడిపోయి అల్లకల్లోలం అయిపోయి ఏం జరిగిపోతుందని ఎలా చెయ్యాలో వాళ్ళు వచ్చిన ప్రజలను తట్టుకోలేక ఉండాల్సిన అవసరం లేదు. చట్టాలు మన వెంబడున్నాయి. ఆ చట్టాలు తెలుసుకోవడం మన బాధ్యత. అక్కడ ఉంది, దాన్ని తెలుసుకోవడం మన బాధ్యత. పక్కనే ఒక నీరిచ్చినటువంటి ఒక మంచినీటి కుండ ఉంది, దాన్ని వాడుకుంటేనే మనకి దాహం తీరుతుంది. చట్టాలు కూడా అంతే, మన అవసరానికి అనుగుణంగా చట్టాలు ఉన్నాయి. బట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి ఒక సరైనటువంటి అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఆయన మీకు క్లియర్గా విడమర్చే ప్రయత్నం చేస్తారు. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అలాగే రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.